రైట్. ఇక హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుండటాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా స్టేడియం గేట్ నెంబర్ 2 పరిసర ప్రాంతాల్లో ఈ బ్లాక్ టికెట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మ్యాచ్కున్న క్రేజ్ను వాడుకుంటూ ₹1000 విలువైన టికెట్ను ఏకంగా 10,000 నుంచి 20,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక వీఐపీ కేటగిరీకి చెందిన 10,000 రూపాయల టికెట్ ధరలను ఏకంగా 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు పెంచి అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఆన్లైన్లో ముందుగానే పెద్ద సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేసిన ఈ ముఠా ఇప్పుడు మ్యాచ్ సమయానికి వాటిని బ్లాక్లో పెట్టి భారీగా లాభాలు గడిస్తుంది. గేట్ నెంబర్ 2 దగ్గర అభిమానుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ దందా అక్కడ తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టేడియం పరిసరాల్లో నిఘా తీవ్రం చేశామని, బ్లాక్లో టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుండటాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రధానంగా గేట్ నెంబర్ 2 పరిసర ప్రాంతాల్లో ఈ బ్లాక్ టికెట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, ఈ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ స్టేడియం లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి 2 ప్రధాన వార్తలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. మొదటిదైతే బ్లాక్ టికెట్ల దందా కాగా రెండవది ట్రాఫిక్ ఆంక్షలు. అయితే ఈ బ్లాక్ టికెట్ల దందా అనేది ఎక్కువగా గేట్ నెంబర్ 2 వద్ద కనిపించడము, అలాగే పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఈ బ్లాక్ టికెట్ల దందా అయితే విపరీతంగా ఉప్పల్ స్టేడియం వద్ద జరుగుతుందని చెప్పుకోవాలి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ మ్యాచ్లకు టికెట్లకు తీవ్ర డిమాండ్ కూడా ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్ దందాకు తెర తీశారని కూడా తెలుస్తుంది. అయితే ₹1,000 సాధారణ టికెట్లను కొందరు కేటుగాళ్లు ఏకంగా 10,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు విక్రయిస్తూ సామాన్య అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందింది. గేట్ నెంబర్ 2 వద్ద అక్రమంగా టికెట్లు అమ్ముతున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటి వరకు సుమారు 10 మందికి పైగా కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కూడా నిఘా కొనసాగుతుంది. ఎవరైతే ఈ టికెట్లకి సంబంధించి బ్లాక్ లో అమ్ముతున్నారో, అలాగే విపరీతమైన క్రేజ్ ఉన్న మ్యాచ్లకి ఈ విధమైన దోపిడీ అనేది కరెక్ట్ కాదు అని కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిందని చెప్పాలి. అదే ఇంకొక ఇష్యూ ఏదైతే ఉందో ట్రాఫిక్ ఆంక్షలు మరియు డైవర్షన్ల విషయం కూడా ఇప్పుడు జరుగుతుంది. అక్కడ మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మ్యాచ్ కి ఇటు పెద్ద సినిమా నుంచి కూడా ఆర్టిస్టులు అటెండ్ అవుతున్నారు. దానికి కూడా విపరీతమైన క్రేజ్ ఉండడంతో అక్కడంతా కూడా చుట్టుపక్కల కొన్ని ఆంక్షలతో కూడిన ఆంక్షలు అయితే విధించినట్లుగా తెలుస్తుంది. నాగోల్ నుండి హబ్సిగూడ, అలాగే బోడుప్పల్ నుండి అంబర్పేట రూట్లలో కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఒక్కటైతే అక్రమ టికెట్ల విక్రయాలు అయితే మరొక దందాగా ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ దందానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏవైతే కొన్ని రేట్లు పెంచి అమ్ముడవుతున్నాయో అవి ఎంతకు అమ్ముతున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అలాగే గేట్ నెంబర్ 2 వద్ద అయితే విపరీతంగా అయితే, ఎందుకంటే ఆ జోన్ అనేది విఐపి జోన్ కాబట్టి ఆ జోన్ ద్వారా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ఎక్కువగా జరుగుతున్నట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి దీన్ని పోలీసులు కూడా సాధారణ విషయంగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. రైట్ రాణి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.